నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు. సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమార్ కు అరుదైన గౌరవం దక్కింది. వారు సామాజిక సేవలను గుర్తిస్తూ న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. అలాగే మదర్ తెరిసా సేవారత్న అవార్డుతో పాటు బంగారు పథకాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మదర్ తెరిసా జయంతి సందర్భంగా మహమ్మద్ సుల్తానా ఉమార్ కు డాక్టరేట్ సేవారత్న అవార్డు, బంగారు పథకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ చైర్మన్ బిషప్ డాక్టర్ జోసెఫ్ ఫలంఘీ మాట్లాడుతూ సామాజిక సేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న మహమ్మద్ సుల్తానా ఉమార్ పేదలు, నిరుపేద కుటుంబాలు, అణగారిన వర్గాలకు తన వంతు సహాయాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వారి సేవలను గుర్తించి న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ తరపున డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ గౌరవ డాక్టరేట్, మదర్ తెరిసా సేవారత్న అవార్డుతో పాటు బంగారు పథకంతోనూ సత్కరించడం జరిగిందని పేర్కొన్నారు. మానవ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మదర్ తెరిసా పేరుతో అందుకున్న ఈ గొప్ప పురస్కారాలు వారిపై మరింత బాధ్యతను పెంచుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం మహమ్మద్ సుల్తానా ఉమార్ మాట్లాడుతూ గౌరవాలు, అవార్డులు వ్యక్తిగతంగా నాకు దక్కినవిగా భావించడం లేదు. సమాజం కోసం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాను అన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడడం, పేదల జీవితాల్లో చిన్న మార్పు తీసుకురావడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. మీదట అంటే మీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు గనక దానికి తగిన విధంగానే మీరు ముందు నడుచుకోవాలని సమాజంలోనూ అలాగే మరి కుటుంబ పరంగాను అన్ని విధాలుగా కూడా మీరు ఇతరులకు మేలుకరంగాను సహాయకరంగా ఉండాలని నేను కోరుచు ఉన్నాను. కాబట్టి ఈ రోజున ఈ న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ద్వారా ఈ క్షణం నుంచి మీకు మరి డాక్టరేట్ హానర్ చేస్తుంది కాబట్టి డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ ద్వారా మీకు ఇవ్వబడుతుంది కాబట్టి ఇక మీదట ఇంతవరకు మీరు ఉన్నటువంటి పరిస్థితి వేరు, మరి ఇది తీసుకున్న తర్వాత పరిస్థితులు వేరే ఉండాలి. అలాగే మేము ఇది ఎందుకు ఆనర్ చేస్తున్నామంటే మీరు చేసినటువంటి పరిచర్య లేక సర్వీసు సమాజానికి ఎంత బాగా చేశారంటే మీరు చేసిన ఈ సర్వీసును ఈ సంస్థ గుర్తించి మా కోఆర్డినేటర్ గారు అయినటువంటి పప్పునితిన్ గారి ద్వారా మరి ఈ విధంగా మీకు ఆనర్ చేయడం జరుగుతుంది.